ఈ కౌన్సిలింగ్ తాలూకా ప్రభావం వాడికి వాస్తవాలు అర్థం చేయించడం. రియాలిటీ అనేది పిల్లలకి ఎప్పటికప్పుడు అర్థం చేయించాలి. ఈ రియాలిటీస్ అర్థం చేయించకుండా పెంచుతారు. వాడి లైఫ్ అర్థం కాదు. వాడి చేత ఏ పని చేయించరు చిన్నప్పటి నుంచి. ఏ పని చేయించకపోవటం వాడిని కొంచెం అంటే ఒక బోన్లో ఉంచినటువంటి వ్యక్తిలాగా చూడటం, బోన్సాయి మొక్కలాగా, ఒక కుండీలో ఉన్న మొక్కలాగా చూడటం, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా, కేర్ తీసుకుంటున్నాం అనే భ్రమలో ఉంటారు. కానీ వాళ్ళకి లైఫ్ అర్థం కాకుండా చేస్తున్నాము అని అనుకోరు. దాంతో వీడికి లైఫ్ అర్థం కాదు, రియాలిటీ అర్థం కాదు, రియాలిటీని ఎలా ఫేస్ చేయాలో తెలీదు. రోజువారీ సమస్యలతో నాకు ఏ సంబంధం లేదు, ప్రతి పని ఎవరో చేసి పెడతారు అనుకుంటారు. ఈ ఎవరో చేసి పెడతారు అనుకున్నప్పుడు చేయటానికి ఎవరూ లేరు అన్నప్పుడు వీళ్ళ రియాక్షన్ చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ వైలెంట్ రియాక్షనే ఇప్పుడు మనం చూసాం. తాతని చంపిన మనవడు అనే కథలో చూసాం. కాబట్టి ఇలాంటి మనవళ్ళు, ఇలాంటి కొడుకులు చాలా మంది తిరుగుతున్నారు సమాజంలో. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూస్తేనే భయం వేస్తుంది ఈ రోజుల్లో. అంటే పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి, అంటే వాళ్ళు పెరిగిన తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తున్న అభిప్రాయాలు చూసి భయపడుతున్నారు. ఈ అభిప్రాయాలు వాళ్ళకి ఈ ఒక్కరోజుతో రాలా, ఈ ఒక్కరోజుతో వచ్చినవి కాదు. అది వాడు చిన్నప్పటి నుంచి వాడిలో నెమ్మదిగా మేటేసుకుపోతున్నటువంటి భావజాలం తాలూకా రియాక్షనే ఇప్పుడు మనం వింటున్నాం. ఇది ఇలాంటి ఎక్స్ప్రెషన్ వాళ్ళ నుంచి రావడానికి కారణం మనమే అని చెప్పి వీళ్ళు అనుకోరు. చాలామంది ఇప్పుడు భార్యలని చంపేస్తున్నటువంటి భర్తలు, ఇలాంటి రకరకాల కేసులు వింటున్నాం మనం. వీళ్ళందరూ కూడా అంటే ఒక రకమైనటువంటి అహంకార ధోరణి, నా అంతటి వాడిని నేను, నాకు ప్రతి ఒక్కరూ సరెండర్ అయి ఉండాలి, ఇలాంటి ఒక అభిప్రాయం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అవతల వాడికి స్పేస్ ఇవ్వాలి అనే ఆలోచన ఉండేది ఇదివరకు. అంటే వెళ్తున్న రోడ్లోకి ఇంకో రోడ్డు కలుస్తున్నప్పుడు అట్నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి మనం స్లో అయి వెళ్ళాలి ఇలాంటి సందర్భాల్లో అని రెండు వైపుల వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అనుకోవడం లేదు. అవతల వాడు అడ్జస్ట్ అవ్వాలి, నేను మాత్రం నా వేగంలో నేను వెళ్ళిపోవాలి అన్న ధోరణిలోనే బిహేవ్ చేస్తున్నారు. ఈ ధోరణి చాలా ప్రముఖంగా ఇదివరకు అలా ఉండేది కాదు. మా చిన్నప్పుడు కూడా అలా ఉండేది కాదు. ఏదైనా అవతల నుంచి వాహనాలు వచ్చే కార్నర్ కానీ ఏదైనా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళాలి అనేది ఒక పద్ధతి పాటించేవాళ్ళు. అలాగే వెనక వాహనం వేగంగా వస్తున్నప్పుడు వీళ్ళు స్లోగా వెళ్ళేవాళ్ళు కొంచెం పక్కకు తీసి ఒక్కోసారి ఆపేసేవాళ్ళు కూడా, వాళ్ళకి స్పేస్ ఇస్తూ. ఇటువంటి సంయమనం లేదు ఇప్పుడు. అంటే బ్రేకు, హార్న్ రెండు ఉంటాయి ప్రతి వెహికల్కి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ జనరేషన్ ఏం చేస్తోందంటే ఈ బ్రేకుకు ప్రత్యామ్నాయంగా హార్న్ వాడుతున్నారు. అంటే బ్రేక్ ఏమో బండిని ఆపుతుంది, హార్న్ ఏమో నేను వస్తున్నానని వార్నింగ్ ఇస్తుంది. అంటే నేను వస్తున్నాను, నువ్వు తప్పుకోని వార్నింగ్ ఇవ్వటమే, బ్రేక్ వేయటం లేదు. అంటే అవతల వాడి కోసం మనం కొంత టైం స్పేర్ చేద్దాం అని అనుకోవడం లేదు ఎవరు. నేను వస్తున్నాను, నువ్వు స్పేస్ ఇవ్వు. అవతల వాడు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇదే జరుగుతుంది. అంటే దీనికి కారణం ఒకటి, మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత రకరకాల శక్తులు మనుషుల మీదకి వచ్చేస్తాయి. అంటే పసితనం నుంచే మార్కెట్ అట్రాక్ట్ చేస్తుంది పిల్లల్ని. అట్రాక్ట్ చేసి వాళ్ళకి రకరకాల సరుకులు కొనుక్కోమని చెప్తుంది. ఆ సరుకులన్నీ కొనిపెడుతున్నారు, చేతిలోకి చేరుతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళ కల్చర్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, మార్కెట్ కల్చర్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. దాని నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేది అర్థం కావట్లేదు తల్లిదండ్రులకి. అర్థం కాకపోవడం ఒక గందరగోళం అయితే, టైం ఉండటం లేదు. ఈ టైం ఉండకపోవడం అనేది ఇంకో గందరగోళం. ఈ గందరగోళంలో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో చాలా గ్యాప్స్ పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోతున్న గ్యాప్స్ని పూరించుకున్న కుటుంబాల్లో బాగానే ఉంది వాతావరణం. ఈ పూరించుకోలేకపోయినటువంటి కుటుంబాల్లో పిల్లలు విచిత్రంగా తయారవుతున్నారు. తయారయ్యి వాళ్ళకి ఫస్ట్ శత్రువు, వర్గ శత్రువులాగా తల్లిదండ్రులే కనిపిస్తున్నారు. దాంతో తల్లిదండ్రుల్ని కొట్టటము,
చంపేయటము దాకా వెళ్ళిపోతున్నారండి. వైలెంట్ రియాక్షన్స్ పిల్లల నుంచి కనిపిస్తున్నాయి. చాలా మంది సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తున్న కేసుల్లో ఇవే ఉన్నాయి. వీళ్ళు పక్క ప్రపంచం మీద కూడా చిరాకు పట్టడం మొదలు పెడతారు ఒక దశకు వచ్చాక. ప్రతి ఒక్కరు అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా గురవుతున్నారు. ఇది ఇంకొక రోగం. ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇంకొక రోగం ఏంటంటే ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే తన గురించిన నిజం బయటకు చెప్పరు. నిజం తెలియకూడదు అనుకుంటారు వాంటెడ్గానే. నిజం తెలియకూడదు అని ఆ నిజాన్ని కవర్ చేస్తూ రకరకాల అభిప్రాయాలు స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసి తాము చెప్పిన అబద్ధాలు తామే నిజమని నమ్మే పరిస్థితికి వెళ్ళిపోయి అవతల వాడు ఎవడైనా నిజం మాట్లాడినా వీడు అది అబద్ధం అనుకుని చుట్టుపక్కల ప్రపంచం అంతా తనకు వ్యతిరేకంగా కాన్స్పిరసీ చేస్తోంది అనుకుని ప్రతి ఒక్కరితోనూ ఘర్షణ పడతారు. ఇలాంటి కేసులు కూడా సైకియాట్రిస్ట్ దగ్గర తెగ పెరిగిపోతున్నాయి. చాలా మంది సైకియాట్రిస్టులు ఈ మధ్య కాలంలో ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో పెరుగుతున్నారు జనాలు. అలాగే ఇలాంటి క్లినిక్స్ కూడా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే. గతంలో లేవు. ఇప్పుడు ఒక రకంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి యూత్ పెరగటం అనేది ఏ దేశానికైనా శాపమే. భారతదేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. పిల్లలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. దీనికి రీజన్ మార్కెట్ ఎకానమీ ఒక రీజన్ అయితే, పేరెంట్స్ మేజర్ రీజను. వీళ్ళ పెంపకంలో ఉన్న సమస్యలు, పిల్లల్ని ఓన్ చేసుకుని వాళ్ళలో దొరుకుతున్నటువంటి అపసవ్యతల్ని అర్థం చేసుకునే టీచర్స్ కూడా లేకపోవడం కారణం. టీచర్స్ కొంత అర్థం అవుతుంది. వాళ్ళు అంటే ఎక్కువ టైం వాళ్ళు ఇంటి దగ్గర కంటే అక్కడే పెరుగుతారు కాబట్టి వాళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి కొన్ని దుర్మార్గమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనలు దొర్లినప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేయాలని ఆలోచించడంతో పాటు పేరెంట్స్కి హింట్ ఇవ్వాలి. మీ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ బిహేవియర్ పెరిగితే ప్రమాదం అవుతుందని చెప్పాలి. చెప్తే వీళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళని చిన్నప్పటి నుంచి, అంటే మనకు ఒక పాత సామెత ఉంటుంది, మొక్కయి వంగనది మానయ్య కొంగుతుందా. ఇప్పుడు ఈ కేసులో తాతగారిని చంపేసినటువంటి మనవడి గారు మానయ్యాడు. ఇది మొక్కగా ఉన్నప్పుడే ఈ లక్షణాలు ఉన్నాయి ఆ కుర్రాళ్ళు. ఈ లక్షణాలని మొక్కగా ఉన్నప్పుడే గనక చూసి ట్రేస్ చేసి, ఎవడు పుట్టుకతో విలన్ కాదు, క్రమంగా వాడు విలనో హీరోనో మరొకటో అవుతాడు. వాడు విలన్ అవటానికి కూడా మనమే కారణం, వాడు హీరో కావటానికి కూడా మనమే కారణం అని అనుకోరు. అలా అనుకుంటే వీళ్ళు డిజైన్ చేస్తారండి. ఆ డిజైనింగ్ ప్రాబ్లం వలన వచ్చినటువంటి సమస్య ఇది. ఆ ఇంట్లోనే కాదు, ఇప్పుడు ఆ జనార్దన్ రావు గారి ఇంట్లోనే కాదు, చాలా ఇళ్లల్లో ఇది ఒక ఇష్యూగా ఉంది ప్రస్తుతం. దీన్ని ఎలా అడ్రస్ చేయాలనేది ఆలోచించడం మంచిది. ఈ కేసులో అతనికి శిక్ష పడుతుందా లేదా అనేది కాదు, ఆల్రెడీ అక్కడ ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవటం వలన అనేది ఏదైతే పోలీసులు ఆల్రెడీ మెన్షన్ చేశారో, కొంతవరకు అతనికి ఒక ఎగ్జంప్షన్ దొరికింది దీని నుంచి, ఈ క్లైమ్ నుంచి. అంటే డ్రగ్స్కి ఎడిక్ట్ అవటం వలన ఇలా జరిగింది అంటే కనుక దాని నుంచి అతన్ని బయటకు తీసుకురావడానికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి పంపించండి అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇతనికి ఏదో శిక్ష నామినల్గా వేసి వదిలేస్తారు. ఆ తర్వాత ఇతను తిరిగి సమాజంలోకి వచ్చేస్తాడు. ఇతనికి భారీ శిక్షలు ఏం పడవు, ఉరి శిక్షలు, జీవిత శిక్షలు పడకుండా నివారించడానికి ముందు ఈ డ్రగ్ అడిక్ట్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి పెట్టారు. సో అతను బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసిన తర్వాత అతను ఒరిజినల్గా క్యూర్ అయ్యి వచ్చాడా, అతను ఎలా హ్యాండిల్ చేయాలనేది సమాజానికి ఇబ్బంది. అంటే తాత విషయంలోనే ఇలా బిహేవ్ చేసిన వాడు రేపు పొద్దున ఎవరైనా అతను పర్సనల్ స్పేస్లోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆ పర్సనల్ స్పేస్లోకి వచ్చిన వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడనేది చూడాలి. వాళ్ళని కూడా ఇలాగే హ్యాండిల్ చేస్తారు. అందుకని ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని తయారు చేసుకుంటోంది మనమే కాబట్టి మన గురించి మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.